అందవలసిన విద్యా వైద్యంను ప్రైవేట్ పరం చేయడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని పార్తీపురం మాజీ ఎమ్మెల్యే జోగారావు అన్నారు. పార్తీపురం మన్యం జిల్లా కేంద్రంలోని జగన్నాథపురం మరియు బెలగాం ప్రాంతాలలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజల మద్దతు కోరారు. ప్రైవేట్ వ్యక్తులు కంప్లీట్ చేస్తామని చెప్పి ఇది సుమారుగా ఈ భూమి విలువ 125 కోట్లు ఉంటుంది తల్లి. 125 కోట్లు ఉన్న భూమిని కూడా ఫ్రీగా దారదత్తం చేసేసి, అలాగే అక్కడ ఉన్న 20 ఎకరాలు కూడా భూమిని కూడా దారదత్తం చేసి ఇది ప్రైవేట్ పరం చేయాలని చంద్రబాబు నాయుడు ఆలోచన చేసి టెండర్లు వేసి వేరే వ్యక్తులకు అప్పగిస్తున్నారు. ఈ విషయం పైన జగన్మోహన్ రెడ్డి గారు ఈ 17 మెడికల్ కాలేజీలను ఎందుకు మంజూరు చేశామంటే పేదవాడికి ఉచితంగా వైద్యం అందించాలని, పేదవాడి కష్టంలో ప్రభుత్వం అనేది భాగస్వాములు అవ్వాలని, పేదవాడి అవసరం తీర్చాలనే ఆలోచనతో ఈ హాస్పిటల్ నిర్మాణం చేశాము. కాబట్టి ఏదైనా పెద్ద కష్టం వస్తే కేజీహెచ్ లాంటి ప్రాంతానికి వెళ్లకుండా పార్వతీపురం నడిబొట్టులోనే కేజీహెచ్ లాంటి హాస్పిటల్ నిర్మాణం చేస్తే ఈ ప్రాంతం అంతా అన్ని విధాలు అభివృద్ధి పడుతుంది. మరి ముఖ్యంగా పిల్లలకైతే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇంకా మన పిల్లలు డాక్టర్ కోర్సు లాంటి చదవాలంటే ఉచితంగా తక్కువ డబ్బులతో డాక్టర్ కోర్సులు చదవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మనమేమో ఈ పార్వతీపురంలో నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు, జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఈ పార్వతీపురంలో ఈ మెడికల్ కాలేజ్ మంజూరు చేస్తాం. ఒకసారి వాళ్ళన్నీ ఒకసారి చూపించాను, అందరూ మనసు చూపించారు. హాస్పిటల్ అమ్మేది సుమారుగా 600 కోట్ల రూపాయలతో ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు మెడికల్ కాలేజ్ మన పిల్లలు డాక్టర్ కోర్స్ చదువుకోవాలనే ఆలోచనతో ఇటువంటి హాస్పిటల్ నిర్మాణం చేయడం జరిగింది. 70% కంప్లీట్ అయిపోయింది కదా తల్లి. ఈ మిగతాది కంప్లీట్ చేయమంటే నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తాము, ప్రైవేట్ వ్యక్తులు కంప్లీట్ చేస్తామని చెప్పి ఇది సుమారుగా ఈ భూమి విలువ 125 కోట్లు ఉంటుంది తల్లి. 125 కోట్లు ఉన్న భూమిని కూడా ఫ్రీగా దారదత్తం చేసేసి, అలాగే అక్కడ ఉన్న 20 ఎకరాలు కూడా భూమిని కూడా దారదత్తం చేసి ఇది ప్రైవేట్ పరం చేయాలని చంద్రబాబు నాయుడు ఆలోచన చేసి టెండర్లు వేసి వేరే వ్యక్తులకు అప్పగిస్తున్నారు. ఈ విషయం పైన జగన్మోహన్ రెడ్డి గారు ఈ 17 మెడికల్ కాలేజీలను ఎందుకు మంజూరు చేశారు